నగదు చూపిస్తూ ఉన్నటువంటి వీడియోకి సంబంధించిన విషయంలో ఎంత నగదు ఉంది, అందులో ఏమేమి నోట్లు ఉన్నాయి, దాంట్లో 100 రూపాయల నోట్లు ఉన్నాయా, 500 రూపాయల నోట్లు ఉన్నాయా, 2000 రూపాయల నోట్లు ఉన్నాయా, ఇంకా ఏమున్నాయి, ఎంత ఉంది, ఇలాంటివి ఇంకేమన్నా వీడియోలు ఉన్నాయా అనేది సిట్టు తేల్చాల్సినటువంటి విషయం. లేదా సిట్టు రేపు కోర్టు ముందు వాళ్ళు ఖచ్చితంగా వీటన్నిటిని కూడా సమర్పించాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీగా. ఎందుకంటే ఈ కేసు సంబంధించి వారు విచారణ చేస్తున్నప్పుడు ఫైనల్ ఛార్జ్ షీట్ నాటికి వారి దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నీ ఖచ్చితంగా సమర్పిస్తారు. సో అది ఒకవైపు జరుగుతున్నటువంటి తరుణంలోనే ఈ యొక్క వెంకటేష్ నాయుడుకి సంబంధించిన విషయంలో వెంకటేష్ నాయుడును చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెనకేసుకుని వచ్చి మాట్లాడినా కూడా ఈ వెంకటేష్ నాయుడుతో ఎవరికి సంబంధాలు లేవు, ప్రస్తుతం ఉన్నటువంటి పాలకులకే సంబంధాలు ఉన్నాయి అనే విధంగా రాసుకుంటూ ప్రసారం చేసుకుంటూ ప్రస్తుతానికి ఆనందపడేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేది అర్థమవుతుంది. ఇక వీరికి సంబంధించిన విషయంలోనే వెంకటేష్ నాయుడు ఎందుకు ఒంగోలులో నామినేషన్ దాఖలు చేశారు, లేకపోతే ఆయన ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎవరితో కూడా తిరిగాడు, ఎవరెవరితో పాటు ఫ్లైట్లో తిరిగారు, సరే రకరకాలైనటువంటి ఫోటోలు వస్తున్నాయి, మనం చూసాం. దానిపైన అధికార ప్రతిపక్ష పార్టీలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. సో వెంకటేష్ నాయుడు ఫోటోలు గతంలో ఏదైతే ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అలానే లోకేష్ వీరితో ఉన్నాయని చెప్పి ఆరోపిస్తుంటే, ఇంకోవైపు ఆయన ఎందుకు నామినేషన్ వేశాడు, ఎలా నామినేషన్ వేశాడు అని చెప్పి అలానే ప్రస్తుతం మంత్రులు జనార్దన్ రెడ్డి కావచ్చు వీళ్ళందరూ విమర్శలు చేస్తున్నారు. ఇవి రోజు జరుగుతున్నాయి. కానీ ఇక్కడ మనం చెప్పదలుచుకున్నది ఏంటంటే స్పష్టంగా సిట్టు విచారణ సందర్భంగా వస్తున్నటువంటి విషయాలు, సో సిట్టుకు వస్తున్నటువంటి ఆధారాలు, ఇలాంటి వాటి విషయం పైన మాత్రమే ఆంధ్రజ్యోతి వీటికి సంబంధించి కూడా ప్రసారం చేస్తోంది అనేది చాలా స్పష్టం. సో ముఖ్యంగా ఈ కేసు సంబంధించినటువంటి విషయంలో ఈ కేసు జరుగుతున్నటువంటి విచారణలో మరొక అంశం 11 కోట్ల రూపాయల సొమ్ము సంబంధించిన విషయంలో కూడా అక్కడ 11 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి సొమ్ము వర్ధమాన్ కాలేజీ సంబంధించిన సొమ్ము. ఈ కాలేజీ సంబంధించి కూడా గతంలో హైదరాబాద్ మేయర్గా పనిచేసినటువంటి తీగల కృష్ణారెడ్డి, సో తీగల కృష్ణారెడ్డికి సంబంధించినటువంటి సోదరుని కుమారులే ఎవరు వీరు అనేటువంటిది వారు చేస్తున్నటువంటి ఆరోపణ. సో తీగల కృష్ణారెడ్డికి సంబంధించినటువంటి అన్న కుమారులు అయినటువంటి వారైనప్పటికీ ఆ రోజు దుబాయ్ నుంచి వరుణ్ పురుషోత్తం రావడం, సిట్ అధికారులు అదుపులోకి తీసుకోవడం, తర్వాత ఈ సొమ్ము సంబంధించిన దాన్ని కూడా సీజ్ చేయడం లాంటివి జరిగింది. అంటే ఒకవేళ ఇవి వర్ధమాన్ కాలేజీకి సంబంధించినటువంటి సొమ్మే అయితే ఇప్పటి వరకు ఆ కాలేజీకి సంబంధించినటువంటి వారు కావచ్చు, లేదా దీని విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వారు కావచ్చు, ఈ సొమ్ము మాది అని కూడా ఖచ్చితంగా రేపు వారు అప్పీల్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఇదంతా మా కాలేజీకి సంబంధించినటువంటి సొమ్మే అనేటువంటిది. సో ఖచ్చితంగా వెళ్ళొచ్చు. ఎందుకంటే ఈ కేసు సంబంధించినటువంటి విషయంలోనే సీజ్ అయినటువంటి మనీ సంబంధించి ఆర్బీఐతో పరిశీలించాలి లేదా విచారణ జరపాలి, దాంట్లో ఏమేమి ఎప్పుడెప్పుడు ప్రింట్ అయినాయో ఆ సొమ్మునంతా అని చెప్పి రాజ్ కసిరెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సో ప్రస్తుతం దానిపైన కూడా విచారణ కొనసాగుతోంది. ఒకవేళ ఆ దాంట్లో సొమ్ము సంబంధించిన వివరాలు, ఇది ఎవరిది ఏంటి అనే దానిపైన ఖచ్చితంగా సిట్టు న్యాయస్థానం ముందు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన విషయంలో ఎవరు ఈలోపు దీన్ని డైవర్ట్ చేసేటువంటి ప్రక్రియ చేసినా, లేకపోతే లేనివి ఉన్నట్లుగా, లేకపోతే లేని సంబంధాలను అంటగట్టేటువంటి ప్రయత్నాలు ఎవరు చేసినా సిట్టు విచారణలో అన్నీ తేలుతాయి. న్యాయస్థానం ముందు ఖచ్చితంగా ఈ యొక్క కేసులో అన్ని వాస్తవాలు కూడా సిట్టు ప్రొడ్యూస్ చేస్తుంది. 11 కోట్ల రూపాయలకు సంబంధించి తీగల విజయేందర్ రెడ్డి దగ్గర నుంచి లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి వ్యవహారంలో ముఖ్య భూమిక పోషించారని చెప్పి ప్రస్తుతం సిట్ భావిస్తూ అరెస్ట్ చేసినటువంటి రాజ్ కసిరెడ్డి వరకు అందరూ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పాలకులతోనో లేదా ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళతో పరిచయాలు, బినామీలు అని రోజు కూడా వైసీపీ సంబంధించిన పత్రిక మీడియా ఆరోపిస్తుంది. ఒకవేళ ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో ఉంటే వారికి సంబంధించిన బినామీలపైనే, వారికి సంబంధించినటువంటి వారిపైనే సిట్ ఎందుకు విచారిస్తుంది, ప్రభుత్వం ఎందుకు విచారణకు ఆదేశిస్తుంది
అనేటువంటి విషయాన్ని కూడా కాస్త గుర్తిస్తే మంచిది. ఎందుకంటే ఒకవేళ వారికి సంబంధించినటువంటి మనుషులపైనే లేదా వారికి సంబంధించిన కావాల్సినటువంటి వారిపైనే వారే విచారణ చేసుకొని వారే అరెస్టులు చేసి వారే కేసులు పెడతారా? ఇలాంటివి కూడా జరుగుతాయా? ఏదైనా వాదించే ముందు లేకపోతే ఒక విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ముందు అన్ని విషయాలను కూడా ఆలోచిస్తే మంచిది. ఈ లోపే అనవసరమైనటువంటి నిందలు వేసేటువంటి ప్రయత్నాలు మానుకుంటే మంచిది. ఎందుకంటే ఈ కేసు విచారణకు సంబంధించిన విషయంలో ప్రభుత్వం దీనిపైన విచారణ ఆదేశించింది, సిట్ విచారణ చేస్తోంది. అందులో వెలుగు చూస్తున్నటువంటి విషయాలు ప్రస్తుతం ఇటు ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశవ్యాప్తంగా కూడా చర్చకు దారితీస్తున్నాయి. పార్లమెంట్లో కూడా చర్చించాలని చెప్పి కూటమి సంబంధించినటువంటి ఎంపీలు భావించడం, అంటే ఆ స్థాయిలో మద్యం కుంభకోణం జరిగింది అనేటువంటిది వారు చేస్తున్నటువంటి ఆరోపణ. సిట్ విచారిస్తోంది. ఎన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి దీంట్లో జరిగింది అనేది ఫైనల్గా న్యాయస్థానాల్లో తేలుతుంది. కానీ ఈలోపు ఒకవైపు తమ పాలనలో జరిగినటువంటి తప్పులు లేదా వెంటాడుతున్నటువంటి కేసుల విషయంలో భయపడుతున్నటువంటి వారు లేదా తమ దాకా వస్తుందని చెప్పి భావిస్తున్నటువంటి నేతలు ఎవరైనా సరే ఇందులో ముందుగానే ప్రత్యర్థులపైన లేకపోతే ఈ అంశానికి సంబంధించి వార్తలు అందిస్తున్నటువంటి వారిపైన ఎదురుదాడి చేసి తాత్కాలికంగా దీన్ని ప్రజల ముందు డైవర్ట్ చేసేటువంటి ప్రక్రియ చేయవచ్చు. కానీ 12 మంది అరెస్ట్ అయ్యారు. అందులో అప్పట్లో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి